విజన్, దర్శనం. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకి ఒక దర్శనం ఉండాలి. ఒక దర్శనాలు చూసే ఇల్లుగా నీ జీవితం మార్చబడాలి. ఈరోజు దైవ దర్శనాన్ని మనుషులు కోల్పోవడానికి కారణాలేంటి? దర్శనాలు రాకపోవడానికి కారణాలేంటి? దైవోక్తి ప్రజలకి కలగకపోవడానికి కారణాలేంటి? దైవ దర్శనాన్ని పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటంటే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను. ఉజ్జియా జీవిస్తున్నాడు. యెషయా ఉన్నంత కాలం ఆ రాజైన ఉజ్జియాని చూస్తూ బ్రతికాడు. ఆయన మీద ఆధారపడుతూ బ్రతికాడు. కూర్చొన్నా నిలబడ్డా ఉజ్జియా. రాజు నీడలో, రాజు ఆలోచన చెప్పున, రాజుకు అనుకూలంగా ఎప్పుడైతే తన జీవితంలో ఆ ఉజ్జియా మృతి పొందాడు, అప్పుడు సింహాసనసీనుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీరు దర్శనాన్ని పొందకపోవడానికి, దైవ దర్శనం లేకపోతే దైవ ప్రత్యక్షత నువ్వు పొందకపోవడానికి కారణం ఏదో ఉజ్జియా యొక్క అనుభవాలు నీ జీవితంలో ఉంటుందేమో. మానవ మాత్రపు వాళ్ళ వైపు నువ్వు కన్నులెత్తి చూస్తున్నావేమో. మనుషుల చేతుల వైపు వాళ్ళ సహాయం కోసం చూస్తున్నావేమో. నీ జీవితంలో ఉజ్జియా మృతి పొందాలి. అప్పుడే నీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా.